ఒక్కడే వెళ్ళాడు. చేతిలో ఎలాంటి ఆయుధం లేదు. కేవలం ఆ చిరునవ్వుతో హస్తినాపురపు వీధుల్లో అడుగుపెట్టాడు. కాని ఆ కదిపిన ఒక్క అడుగు మొత్తం కురు సామ్రాజ్యాన్నే గడగడలాడించింది. ఆయనే మన ధర్మరక్షకుడు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు సర్వనాశనం తప్పదు అనుకున్న ఆ చీకటి సమయంలో ఆ జగన్నాయకుడు చేసిన అద్భుతమైన దౌత్యం గురించి ఈ దృశ్య వివరణలో మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు భగవంతుడే స్వయంగా రాయబారిగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చరిత్రలోనే అత్యుత్తమమైన దౌత్యంగా ఇది ఎందుకు నిలిచిపోయింది? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ మహాఘట్టాన్ని మనం ధర్మానికి చివరి హెచ్చరిక అనుకోవచ్చు. మహాభారతంలోని ఉద్యోగ పర్వం మనకొక అద్భుతమైన సత్యాన్ని చెబుతోంది. పాండవులు 13 ఏళ్ల అరణ్యవాసం, అజ్ఞాతవాసం చాలా నిష్ఠగా పూర్తి చేసినా కూడా ఆ అహంకారంతో దుర్యోధనుడు వాళ్ల రాజ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడే మహారక్తపాతాన్ని ఆపడానికి ఆ దేవాదిదేవుడు స్వయంగా శాంతిదూతగా మారాడు. ఎందుకంటే రేపు జరగబోయే ఆ మహాయుద్ధానికి పాండవుల వైపు ధర్మముందని యుగయుగాల వరకు లోకానికి స్పష్టం చెయ్యాలన్నదే ఆ సర్వలోక సంరక్షకుడి దైవిక వ్యూహం. మరి ఆ జగన్నాయకుడు హస్తినాపురంలో అడుగు పెట్టగానే ఏమైందో తెలుసా? విదురుని ఇంట ఒక అద్భుతం జరిగింది. శాంతి కోసం ఆ గీతాచార్యుడు హస్తినాపురంలో అడుగుబెట్టగానే దుర్యోధనుడు ఏం చేశాడంటే ఎన్నో విలాసవంతమైన బహుమతులు, రకరకాల పంచభక్ష పరమాన్నాలతో కూడిన ఒక భారీ విందుని ఏర్పాటు చేసి ఆ దైవదూతను తన వైపు తిప్పుకోవాలని కుట్రపన్నాడు. కానీ ఆ సర్వాంతర్యామికి తెలియదా ఆ విందు వెనుక ఉన్నది స్వార్థం, అహంకారం, ద్వేషమని? అందుకే ఆ రాజభోగాలను సున్నితంగా తిరస్కరించి ఎలాంటి ఆడంబరాలు లేని మహాత్మ విదురుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ విదురుడు భక్తితో కన్నీటితో ఇచ్చిన సాధారణ ఆతిథ్యాన్నే ఎంతో ఆనందంగా స్వీకరించాడు మన పరంధాముడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది రాజభోగాలు కాదు, స్వచ్ఛమైన భక్తి, అచంచలమైన శరణాగతి మాత్రమే. అప్పుడు దుర్యోధనుడు రగిలిపోతూ, నా విందు ఎందుకు స్వీకరించలేదు అని అడిగాడు. దానికి కృష్ణుడిచ్చిన సమాధానం చాలా లోతైనది. రాజా, ఆపదలో ఉన్నప్పుడు లేదా హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఒకరి అన్నం మరొకరు తింటారు. నీకు నా పట్ల కాని, నా భక్తులైన పాండవుల పట్ల కాని ఎలాంటి ప్రేమ లేదు. నీ అన్నం పాపంతో కూడుకున్నది అని ముఖం మీదే చెప్పేశాడు. చూశారా, ఆ జగన్నాయకుడు దేనికి లొంగడు అనిది నిరూపిస్తుంది కదూ. ఆ తర్వాత సభలోకి ప్రవేశించిన వాసుదేవుడు ఒక వ్యూహం పన్నాడు. అదే చరిత్రలో నిలిచిపోయిన 5 ఊర్ల వ్యూహం. కౌరవ సభలో నిలబడి ఆ దేవాదిదేవుడు కేవలం శాంతి కోసం ఒక ప్రతిపాదన చేశాడు. ధర్మరాజు తరఫున పాండవులు 5గురికి కేవలం 5 ఊర్లిస్తే చాలు అని అడిగాడు. వినడానికి చాలా చిన్న కోరికలా ఉంది కదా. కాని ఆయన అడిగిన ఊర్లేవో చూడండి: కుశస్థల, వృకస్థల, మాకంది, వారణావతం మరియు తిలప్రస్థ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన వ్యూహముంది. ఇవి కేవలం సాధారణ పల్లెటూర్లు కావు. భౌగోళికంగా, ఆర్థికంగా, సైనికంగా కురు సామ్రాజ్యానికి ఇవి అత్యంత కీలకమైన ప్రాంతాలు. వాణిజ్య మార్గాలను, సైనిక స్థావరాలను నియంత్రించే చోట్లు. ఒకవేళ ఆ స్థావరాలు పాండవుల చేతికి వస్తే వాళ్ళు అతి తక్కువ కాలంలోనే ఒక మహాశక్తిగా ఎదుగుతారు. ఎంత గొప్ప భౌగోళిక వ్యూహమో కదా. ఆ మాయాజూదగాడు శకుని దగ్గర పెరిగిన దుర్యోధనుడికి ఈ వ్యూహం ఇట్టే అర్థమైపోయింది. ఈ 5 ఊర్లు ఇస్తే పాండవులకు చట్టబద్ధత దక్కుతుందని, వాళ్లు మళ్లీ బలపడతారని భయపడిపోయాడు. ఇంకేముంది, తన మూర్ఖత్వంతో సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అని తెగేసి చెప్పాడు. శాంతి కోసం కృష్ణుడు చేసిన ఆ అద్భుతమైన ప్రయత్నాన్ని తన చేతులారా నాశనం చేసుకున్నాడు. కాని ఆ తర్వాత కౌరవ సభలో జరిగిన ఆ భయంకరమైన దృశ్యం బహుశా ఎవ్వరూ ఊహించుండరు. అదే సభను గజగజ వణికించిన ఆ విశ్వరూపం. ఎప్పుడైతే మాటలు విఫలమయ్యాయో దుర్యోధనుడిలోని హంకారం తారస్థాయికి చేరింది. దుశ్శాసనుడు, కర్ణుడు శకునితో కలిసి ఏకంగా దైవదూతనే సభలో బంధించాలని ఆజ్ఞాపించాడు. ఒక్కసారి ఆలోచించండి, అనంతమైన బ్రహ్మాండాన్ని తనలో ఇముడుచుకున్న ఆ పరమాత్మను కొన్ని తాళ్లతో బంధించాలని చూశాడు ఆ అజ్ఞాని. ఆ సైనికులు తనను బంధించడానికి ముందుకు రాగానే ఆ పరంధాముడు ఒక్కసారి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుకి కౌరవ సభ పునాదులు కదిలిపోయాయి. ఆయన భౌతిక రూపం నెమ్మదిగా మాయమై 10,000 సూర్యుడు ఒక్కసారిగా ఉదయించినంతటి కాంతితో వాసుదేవుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఆ దివ్య తేజస్సును చూసి సభలోని వారంతా భయంతో కళ్ళు మూసుకున్నారు. ఆ విశ్వరూపధారి దేహంలో సకల చరాచర జగత్తు, సృష్టి, స్థితి, లయాలు అన్నీ ఒక్కసారిగా కనిపించాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు అందులో స్పష్టంగా గోచరించాయి. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఆ అహంకారులైన కౌరవులు ఆయన కోరల మధ్య నలిగిపోయి మరణిస్తున్న భయంకర దృశ్యాన్ని ఆ సభ కళ్ళారా చూసి గజగజ వణికిపోయింది. ఆ తరువాత కృష్ణుడు ప్రపంచమంతా తనదే అనుకునే ఆ ధృతరాష్ట్రుని కుమారుడు సత్యానికి అంగీకరించడం లేదు అని స్పష్టం చేశాడు. ఈ ఒక్క మాటతో కౌరవుల ఆత్మవిశ్వాసం కుప్పకూలిపోయింది. వాళ్లు తలపడుతున్నది కేవలం పాండవులతో కాదు, సాక్షాత్తు ఆ దేవాది దేవుడితోనే అని వాళ్లకర్థమైపోయింది. రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి, జరగబోయే మహానాశనానికి పూర్తిగా దుర్యోధనుడే బాధ్యుడు అని లోకానికి స్పష్టమైంది. అందుకే అంటారు, ఇది చరిత్రలోనే అత్యంత గొప్ప దౌత్యమని. శ్రీకృష్ణుని ఈ దౌత్యం ఒక అద్భుతమైన పాఠం. ఆయన ఏ దశలోనూ బలహీనుడిగా మాట్లాడలేదు. తన అపారమైన దైవిక బలాన్ని ప్రదర్శిస్తూనే కేవలం ధర్మం కోసం చివరి క్షణం వరకు శాంతి మార్గాన్ని వెతికాడు. అహంకారం, దురాశలు మితిమీరినప్పుడు ఆ ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయడం అత్యంత పవిత్రమైన విధి అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ రాయబారంతో పాండవులకు నైతిక విజయాన్ని, దైవిక ఆశీర్వాదాన్ని అందించాడు ఆ జగన్నాయకుడు. ఈ ధర్మ పోరాటంలో భక్తికి, అహంకారానికి మధ్య జరిగిన ఈ మహాఘట్టం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది కదూ. ఈ గాథ విన్నాక ధర్మం వైపు నిలబడాలన్న స్ఫూర్తి మనందరిలో కలుగుతుంది. సకల లోకాలకు ఆరాధ్యుడైన ఆ శ్రీకృష్ణుని నిజమైన భక్తులందరూ ఆ పరంధాముని తలుచుకుంటూ కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా తెలపగలరు. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ కోసం రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎక్స్ప్లెయినర్ను మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.